హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను ఈ ప్లెయిన్ శారీకి వచ్చేసి పింక్ రెడ్ కాంబినేషన్లో గోల్డ్ గ్రీన్ 4 కలర్స్ వాడైతే పెయింటింగ్ అయితే వేశాను. నేను వేసుకున్న ఈ పింక్ కలర్ బ్లౌజ్కి అయితే ఈ బ్లూ కలర్ శారీ మ్యాచింగ్ అయితే చేసుకుందామని చెప్పి ఈ విధంగానైతే వేస్తున్నాను. అయితే మనము పెయింటింగ్ వేసేటప్పుడు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఎలా వచ్చినా సరే మనకు ఉన్న ఓల్డ్ శారీస్ మీద కంపల్సరీ వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. అయితే నేను ఇది ఒక 3-4 టైమ్స్ అయితే శారీ అయితే కట్టుకున్నాను. పింక్ కలర్ బ్లౌజ్ చూపించాను కదా ఇప్పుడు, ఆ పింక్ కలర్ బ్లౌజ్కి అయితే నేను ఇది లైట్ గ్రీన్ కలర్తో అయితే పెయింటింగ్ చేస్తున్నాను. జస్ట్ ఇలా ఆకుల్లాగా సింపుల్గా మనకు గడ్డి పరకలు ఉంటాయి కదా, గడ్డి పరకల్లాగా డిజైన్ అయితే వేశాను. 4 వేసిన తర్వాత చిన్న చిన్న పెటల్స్ లాగా ఫ్లవర్స్ అయితే పింక్ కలర్తో వేస్తున్నాను. నేను ఆల్రెడీ బార్డర్ అయితే వేసేసాను. రెడ్, పింక్, ఎల్లో అలా కొన్ని ఫ్లవర్స్ కొన్ని రకాలుగా వేసాను అనమాట. పళ్ళు అయితే సగం వరకు వేసాను, ఇంకొంచెం ఉంది. అది ఎలా వేసుకోవాలన్నది కూడా ఇక్కడ చూపిస్తాను. పింక్ కలర్తో అయితే ఇలా చిన్న చిన్న పెటల్స్ అయితే ఫ్లవర్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. అయితే మనం వేస్తూ ఉంటేనే ప్రాక్టీస్ అనేది అవుతుందన్నమాట. మనము కంపల్సరీగా పెయింటింగ్ వేసిన, స్టిచ్చింగ్ నేర్చుకున్న ఏదైనా కూడా మనము వేసుకునే వాటికైతే వేసుకోవాలన్నమాట. మనం ఎలా వేసామన్నది ఫస్ట్ దానికి మనం కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత ఎలా ఉందన్నది కూడా మనకి ఈజీగా తెలుస్తుందన్నమాట. ఇంకొంచెం బెటర్గా వేయాలని అనిపిస్తుంది. ఇక్కడ నేను పింక్ కలర్, గోల్డ్ కలర్ వేసాను కదా, ఇప్పుడు గోల్డ్ కలర్తో జస్ట్ ఇలా గడ్డి పరకల్లాగా అయితే గీస్తున్నాను అనమాట. చిన్న బార్డర్ లాగా వేస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక సిస్టర్ అడిగారు, అయితే ఈ సారీ పెయింటింగ్ వేసిన తర్వాత ఒకవేళ ఉతికితే పెయింటింగ్ పోతుందా అని. నేనైతే ఇంకా చూడలేదు. చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలోనైతే ఆ వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తాను, చూడండి. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడనైతే ఆల్ ఓవర్ డిజైన్తో నేనైతే జస్ట్ ఇలా కొమ్మల్లాగానైతే గ్రీన్ కలరు పెయింటింగ్ అయితే గీసాను అనమాట. ఇలా పెయింటింగ్ వేసుకున్న తర్వాత పింక్తో అయితే ఇలా చిన్న చిన్న మొగ్గల్లాగా వేశాను. ఇప్పుడు దీని మీద గోల్డ్ కలర్ అయితే మనం కంపల్సరీ వేసుకోవాలి. అయితే చాలామందికి ఇక్కడే డౌట్ వస్తుంది, ఏంటంటే పెయింటింగ్ ఇంత కష్టపడి వేసుకుంటాం కదా, పెయింటింగ్ ఉంటుందా, ఉతికితే పోతుందా అనేసి. అయితే ఈ పెయింటింగ్ అయితే మనం పెయింటింగ్ వేసేటప్పుడు బ్రష్ వాటర్లో కడుగుతాం కాబట్టి మనకు అలా డౌట్ వస్తుంది. నేనైతే ఇంకా చూడలేదు. కంపల్సరీగా చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డ్ కలర్ అయితే నేను ఫ్లవర్కు పైనంగా వచ్చేలాగా ఇలా అయితే వేసాను అనమాట. అన్నీ కూడా బార్డర్ అంతా కూడా ఈ విధంగానే వేసుకోవాలి. ఇప్పుడు పింక్ వేసాం కదా, దానిపైననైతే ఇప్పుడు గోల్డ్ కలర్ అయితే నేను ఇలా వేస్తున్నాను. ఇలా గోల్డ్ కలరు లైట్గా మనము ఇట్లా క్రష్ చేసినట్టుగా, అంటే కిందికి లాగినట్టుగా వేయాలన్నమాట. బ్రష్కు పెయింట్ అద్దుకోనట్టుగా కొంచెం మాత్రమే అద్దుకొని ఒక 2-3 ఫ్లవర్స్కి వచ్చే విధంగానైతే మనం వేసుకోవాలి. అయితే నాకు ఫస్ట్ నార్మల్గా ఓల్డ్ క్లాత్ మీద వేసిన దానికి, సారీ మీద వేసిన దానికైతే చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. పెయింటింగ్ వేస్తే అసలు టైం అనేదే తెలీదనమాట. ఎందుకంటే మనకు నచ్చిన విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అయితే సగం కొంగు వరకు అయితే వేసేసాను, మిగతాది కూడా వేసాను. చూసారు కదా, ఇక్కడ నేను సారీ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను వేసిన తర్వాత. నాకైతే చాలా బాగా అనిపించింది. సింపుల్గా ఉంది. నేను వేస్తున్న ఫస్ట్ సారీ కదా, అందుకే నాకైతే అంత బాగా నచ్చింది. ఇది ఆల్ ఓవర్ డిజైన్ లాగా కొంగుకు వేసాం కదా, పళ్ళు మొత్తం ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి.